జగిత్యాల పట్టణంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో పత్రికా సమావేశంలో పాల్గొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి। జగిత్యాల పట్టణ మున్సిపల్ పరిధిలో మరి ఆయన ఎందుకు మరి ఆ విధంగా స్పందించి నా గురించి ఎవరికి అర్థం కాలేదు। ఏదైతుందో ఇఫ్ యూ రీడ్ అవుట్ ది కంటెంట్ ఆల్సో స్పెసిఫిక్ ఎవరి మీద ఆరోపణ చేయలేదు। స్పెసిఫిక్గా నేను ఇచ్చిన కంప్లైంట్ కానీ నాకు ఇచ్చినటువంటి ఒక ఈ కంప్లైంట్లో కానీ నాకు తెలిసినంత ఎవరి మీద వ్యక్తిగతంగా ఆరోపణ చేయలేదు। బట్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక ఈ అనుమతులకు భిన్నంగా నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి, వీటికి ఎక్కడో అడ్డుకట్ట వేయాలి, సంబంధించిన శాఖపై కూడా చర్యలు తీసుకోవాలని అంటుంది। It is really surprised whether said construction is within the permission or without permission. If it is within the permission, whether the construction is according to permission. If it is not, who is responsible for it? What town plan department is doing? What town planning department is doing కూడా స్పెసిఫిక్ పేర్కొనండి। అంటే ఏంటి, టౌన్ ప్లానింగ్ యొక్క వైఫల్యము అసమర్థత వేలిచి చూపింది, టౌన్ ప్లానింగ్ విభాగం యొక్క వైఫల్యాన్ని వేలిచి చూపింది। నా ఉద్దేశం కూడా టౌన్ ప్లానింగ్ విభాగం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపడమే చెప్పంటుంది। దానికి ఎమ్మెల్యే గారు ఏది ఇస్తుందో ఇప్పుడే అనగా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు మా టీఆర్ఎస్ అక్రమ నిర్మాణాలు చేస్తే జీవన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తుండ్రు, ఒక మా టీఆర్ఎస్ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు, వేరెవరు కడతలేరా అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా చట్టానికి అతీతులా? మరి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ఎమ్మెల్యే గారు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? టీఆర్ఎస్ పార్టీ అంటే చట్టాలకు అతీతులు అని చెప్పి అంటున్నాను। వెదర్ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆర్ ఎనీ పార్టీ, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం ఉన్నా లేకున్నా సంబంధం లేదు, ఎవరైనా నిబంధనలు పాటించాలి। ఒక మా వాళ్ళకి నోటీస్ ఇచ్చిండ్రు, ఎవరైనా నోటీస్ ఇచ్చినా ఏం జరుగుతుందో చెప్పి విచారణ శాసనసభ్యుడి కదా। టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని తీసుకోవద్దా? నేను కాదే అన్నా, నేనేమన్నా అంటే మున్సిపల్ చూసి నలుగురు ఏదైతే మన మున్సిపాలిటీ అంటే మనం అది ఒక పారదర్శకతకు ప్రతీకగా నిలబెట్టాలి, దాన్ని పారదర్శకతకు ప్రతీకగా నిలబెట్టాలి। దాన్ని సమర్థించే ప్రయత్నం చేయడం, కప్పిపుచ్చే ప్రయత్నం చేయడము, ఒక మావోడి అక్రమ నిర్మాణం చేసిందా వేరే వాడు చేయలేదా, మీ ఓడైనా తప్పే ఎవడైనా తప్పే అంటే మీ ఓడైతే చర్య తీసుకోవద్దా? నాకు ఆశ్చర్యం, మీ ఓడే చర్య తీసుకోవద్దా? లేకుంటే జీవన్ రెడ్డికి ఇన్నిసార్లు ఓడిపోయిండు, ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, మరి ఓడితే మాత్రం ప్రజాస్వామ్యం లోపల పనిచేసేటువంటి ఒక నాకు హక్కు లేదా అని చెప్పంటే ఈ ప్రజాస్వామ్యం లోపల ఏదైతుందో ప్రజా సమస్యలపై స్పందించడానికి మరి చెప్పండి, ఎన్నికలు ఓడిపోయినప్పుడు పని చేయొద్దని చెప్పని నా బాధ్యత లేదా అని చెప్పంటు నేను ఏ పదవి హోదా లేనటువంటి సాధారణ పౌరుడు కూడా, ఏ పదవి హోదా లేని సాధారణ పౌరుడు కూడా ఈ ప్రజాస్వామ్యం లోపల ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా ఎక్కడైనా అవినీతి అక్రమాలు పొరపాటు జరుగుతుంటే లేవనెత్తే బాధ్యత హక్కు ఎవరికైనా ఉంటుందని చెప్పంటూ నేను మరి మొన్నటి ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దామా? అసలు మీ స్థానం ఎక్కడుంది? బీఆర్ఎస్ స్థానం. నువ్వు నన్ను గురించి అడుగుతున్నావు, నేను ఆశించిన ఫలితం పొందలేదు, కారణం ఏదైనా నేను పత్రికా ముఖంగా చెప్పాను, నేను ఆశించిన ఫలితం పొందలేకపోయినా కొంత నిరాశ కలిగించింది। నా నిరాశ కలిగించిన ఎన్నికల్లో
మరి ఓటర్ యొక్క ఆలోచన నిర్ణయం విధానం ఏదైతుందో అదొక విధమైనటువంటి ఒక మతపరమైనటువంటి ఒక ఆలోచనకు తావియడంతో ఈ విధమైన ఫలితాన్ని చదువులతో వచ్చింది. జగిత్యాల పట్టణ మున్సిపల్ పరిధిలో ఈ టౌన్ ప్లాన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏవైతే నిర్మాణాలు చేపట్టబడడం జరుగుతుందో వాటికి సంబంధించిన అంశం పైన అంటే నాకు మొన్న ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ నా దృష్టికి రావడం జరిగింది. అంటే వాస్తవంగా జగిత్యాల్లో ఈ టౌన్ ప్లాన్ నిబంధనలను అతిక్రమిస్తూ అనుమతులు లేకుండా కానీ అనుమతులు పొందిన అనుమతులు భిన్నంగా కానీ నిర్మాణాలు చేపట్టబడుతున్నటువంటి పరిస్థితులలో కొంత ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఈ టౌన్ ప్లాన్ నిబంధనల ఉల్లంఘనకు కారకులు ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా ఏదైతుందో నిర్మాణ సమయం లోపలనే వాటి అదుపు చేస్తే బాగుంటుంది. వాస్తవంగా చెప్పట్టుంది నిర్మాణ సమయంలో అదుపు చేయబడలేకపోతే కారణం టౌన్ ప్లాన్ విభాగం చెప్పండి. దీనికి సంబంధించి పలు పత్రికల్లో వివిధ రకాలైనటువంటి ఒక ఆరోపణలు కూడా రావడం జరుగుతుంది మున్సిపల్ శాఖపై. అంటే పట్టణ మున్సిపల్ పరిధిలో ఏదైతున్నదో ఏ విధంగా అవినీతి కానీ అవకతవకలు చేసుకుంటున్నాయి, రకరకాల స్టోరీస్ వస్తున్నాయి. చాలా పత్రికలు వచ్చినాయి, దాదాపు అన్ని పత్రికలు కూడా వస్తున్నాయి చెప్పండి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వీటిని అదుపు చేయాలని చెప్పారంటే ఎక్కడో కాడ వాటికి అడ్డుకట్ట వేయాలన్నట్టుగా భావన తలంతో నా దృష్టికి వచ్చినట్టుగా కంప్లైంట్ ఇప్పుడు పంపించండి. దీన్ని ఎన్క్లోజ్ చేస్తూ గౌరవ కలెక్టర్ గారికి నేను స్పెసిఫికల్లీ నేను ఎవరి మీద ఆరోపణ చేయలే, స్పెసిఫికల్లీ ప్రత్యేకంగా ఎవరి మీద ఆరోపణ చేయలే. కానీ ఏదైతుందో పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక ఈ అనుమతులు లేకుండా అనుమతులను ఉల్లంఘిస్తూ నిర్మాణం చేపట్టబడుతున్న పరిస్థితుల్లో సంబంధించిన శాఖపై కానీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నేను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆదేశించి చర్యలు తీసుకోవాలని చెప్పని నివేదించింది. ఆశ్చర్యం ఏంటంటే దానిపై నిన్న స్థానిక శాసనసభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు మరి ఆయనే గుమ్మడికాయ దొంగ అంటే భూతాలు తడుకున్నట్టు మరి ఆయన ఎందుకు ఏమని చెప్పాను అనలేదు. నేను స్పెసిఫిక్గా పలానోనికి ఏమని చెప్పాను అనలేదు, పలానోడు అక్రమ నిర్మాణం చేస్తుండని చెప్పాను అనలేదు. మరి వాళ్ళు ఇచ్చిన నోటీసులో అనుమతులకు భిన్నంగా ఏమైనా నిర్మాణం ఉన్నదా లేకుంటే అనుమతులకు అనుగుణంగా ఉన్నదా? అనుమతులకు అనుగుణంగా ఉన్నట్టు సమస్య ఎందుకే? నిర్మాణం అనుమతులకు అనుగుణంగా ఉంటే సమస్య ఎందుకు అని చెప్పి అంటున్నా. అనుమతులకు భిన్నంగా ఉంటే మరి వాళ్ళు చట్టానికి నిబంధనలకు అతీతులు అని చెప్పి అంటున్నాను నేను. అన్ని విచారం చేయాలి, చేపియండి, నేను కూడా కోరుతున్నది. అన్ని విచారం చేయాలి. ఇవన్నిటికి ఎవరు బాధ్యులు అని చెప్పాడు. గత 4 ఏళ్ళకి మున్సిపాలిటీ ఏం నడుస్తుంది, ఏం తమాషా, ఏం గత నేను గతంలో 4 ఏళ్ళ కింద కంప్లైంట్ చేసిన అని చెప్పాడు. 4 years బ్యాక్ నేను ఐ మేడ్ ఏ కంప్లైంట్. కమర్షియల్ జోన్ లో రెసిడెన్షియల్ అనుమతులతో ఏదైతున్నదో నిర్మాణాలు చేస్తుందని చెప్పని, కమర్షియల్ జోన్ లో రెసిడెన్షియల్ తోని నిర్మాణాలు చేస్తుందని చెప్పి ఐ మేడ్ రిటర్న్ కంప్లైంట్ దెన్ కలెక్టర్. నేను ఇస్తే మీరు అక్రమ నిర్మాణాలు అదుపు చేయవలసింది పోయి అందరికీ జీవన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిన చెప్పి లెటర్లు తీసుకుంటూ వచ్చిందా? మొత్తం నిర్మాణాలు చేసుకుంటే వాళ్ళకి అందరికీ జీవన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిన, జీవన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిన చెప్పని అందరికీ ఒక లెటర్లు ఇచ్చిండు. నాకు ఆశ్చర్యం అని చెప్పాను. మీకు అందరు తెలుసున్నాయని అని చెప్పంటూ నేను మీకు తెలియని విషయం కాదు. 4 సంవత్సరాలు అసలు ఏమైతుంది, ఏం కథ? మీరైనా నేనైనా ఏదైతే అందరం చట్టానికి లోబడి పనిచేయాలి, చట్టానికి అనుగుణంగా పనిచేయాలి, చట్టానికి లోబడి పనిచేయాలి, చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. మీరు అతిథులు గారు, నేను అతిథులు కాదు, ఏ రాజకీయ పార్టీ అతిథులు గారు, ఎవరు అతిథులు గారు అని చెప్పంటున్నా. పట్టణంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా కానీ
అనుమతులకు భిన్నంగా కానీ నిర్మాణాలు చేపట్టబడ్డట్టయితే అటువంటి నిర్మాణాలు చేపట్టబడే వారే కాదు, ఆ నిర్మాణాలను అరికట్టలేకపోవటము, నిలువరింప చేయలేకపోవటము సంబంధిత శాఖ బాధ్యత అని చెప్పంటూ నేను ఐఎమ్ మేకింగ్ ది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అని చెప్పంటూ నేను ఒక అక్రమ నిర్మాణం 4 అంతస్తులు కడుతుందని చెప్పంటే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కన్ను మూసుకుంటున్నా? అదే 4 అంతస్తులు 4 వద్దులు కట్టరు కదా, 4 నెలలలో కూడా కట్టారు. సంవత్సర కాలం పడుతుంది. సంవత్సర కాలంకి వెళ్ళి వాడు అనుమతులకు భిన్నంగా 4 అంతస్తులు కడుతుంటే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు?